ఎవరు గొప్ప అని చెప్పుకోవడంలో గర్వపడిపోతూ ఉంటాం. దేనిని చూసి? మన అందచందాలను చూసి, నా ఆస్తిపాస్తులను చూసి. ఇవన్నీ కూడా కొద్ది కాలమే ఉంటాయి. ఎవరైనా సరే నీ గర్వాన్ని చూసి నిన్ను తిట్టుకుంటారు, కానీ నీ సేవ చూసి నిన్ను తిట్టుకోరు, ఇంకా మెచ్చుకుంటారు. నూరేళ్లు గుర్తు పెట్టుకుంటారు. నీ సేవను చూసి, నీ వినయం చూసి, నీ విధేయత చూసి అందరు నిన్ను గుర్తు పెట్టుకుంటారు, కానీ తిట్టుకోరు. నీ గర్వాన్ని చూసి తిట్టుకుంటారు, నీ డబ్బును చూసి తిట్టుకుంటారు, నీ పిసినారితనాన్ని చూసి తిట్టుకుంటారు. మాట గుర్తు పెట్టుకోండి. అహంకారం, తనను తాను గొప్పవానిగా ఎంచుకొనుట దుర్మార్గపు పనులువే. బొంకులు నాకు నచ్చవు. పొగరుబోతునకు అవమానము తప్పదు. ఈ పొగరు, గర్వం అధికంగా ఉన్నా సరే లోపల ఏముండదు. అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటది, ఏమీ లేని నాకు అంతే. పొగరుబోతుతనం చూపిస్తాం, గర్వాన్ని చూపిస్తాం. ఇంటికెళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం. భార్య అంటే భర్తకు పడదు, పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు, తల్లిదండ్రులని చిత్రహింసలు పాలు చేసేటువంటి పిల్లలు. కానీ సంఘంలోకి వచ్చేసరికి నేను గొప్ప. ఎవరి బండారం ఏంటో మనకు తెలుసు, దేవునికి తెలుసు.